హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అవ్వబోతుందండి. ఈ టాపిక్ వచ్చేసి ఇవాళ ఏ వీడియో అనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. నేను ఇదే టాపిక్ని ఎందుకు ఫస్ట్ వీడియోగా పెట్టాలనుకున్నానంటే, యాక్చువల్లీ నేను ముందే అనుకున్నానండి మీతో ఈ టాపిక్ డెఫినెట్లీ నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవ్రీ హ్యూమన్ లైఫ్లో అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఆ టాపిక్ వచ్చేసి. సో అందుకే కొంచెం ఏ వీడియో చేసినా మీకు యూస్ఫుల్ అవ్వాలనే చెప్పేసి నేను ఈ వీడియో అయితే నేను ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నానని చెప్పేసి మీతో డెఫినెట్లీ షేర్ చేసుకుంటానండి. యాక్చువల్లీ ఇది నా జర్నీ. బ్రెస్ట్ ఫీడింగ్ని నేను ఎలా స్టాప్ చేశాను, అసలు ఏ టైంలో స్టాప్ చేశాను అని చెప్పేసి నేను మీకు వీడియో ఒకటి పెట్టాలి అయితే అనుకున్నానండి యాక్చువల్గా. సో యాక్చువల్గా వచ్చేసి నా బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చేసి నేను 15 months వరకు పాపకి కరెక్ట్గా ఇచ్చేసానండి. నేను ఎందుకంటే ఆఫీస్కి వర్కింగ్ ఉమెన్ అండి. సో డెఫినెట్లీ 15 months వరకు ఇవ్వాలి, తర్వాత స్టాప్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయిపోయి ఉన్నానండి. సో 12 months వరకు పాపకి చాలా అంటే తను ఎప్పుడు అడిగితే అప్పుడు నేను ఫీడ్ చేసేదాన్ని ఎవ్రీ టైం మంచిగా. సో 12 months తర్వాత నేను ఒక లంచ్ టైంని బ్రేక్ చేసేసాను తనకి. యాక్చువల్గా మార్నింగ్ 9కి అంటే మార్నింగ్ ఫీడ్ చేసేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పాపకు తినిపించేసి మళ్ళీ 9 o'clockకి కడుపు నిండా ఫీడ్ ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అండి. మళ్ళీ 12 o'clock వచ్చేదాన్ని. 12 o'clockకి మళ్ళీ ఇచ్చేసేదాన్ని. 12 o'clock నా లంచ్ పాప లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇచ్చేసేదాన్ని. సో మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వచ్చేదాన్ని. 6 అంటే 6:30కి నేను మళ్ళీ పాపకి ఫీడ్ చేసేదాన్ని. సో 6:30 తర్వాత నేను మళ్ళీ పాపకి ఫీడ్ వన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్లీప్ టైం వరకు నేను అసలు ఫీడ్ చేసేదాన్ని కాదు. ఏదైనా స్నాక్స్ కానీ పాపకి డిన్నర్ కానీ అయిపోయిన తర్వాత స్లీప్ టైంలో పాప ఫీడ్ తాగుతూనే పడుకునేదండి. మిడ్ నైట్లో చాలా టైమ్స్ లేచేది, పాలు తాగేది కూడా. సో ఇంకా 12 months ఇలానే అయిపోయిందండి. ఆఫ్టర్ 12 months తర్వాత సో 15 months దగ్గర వస్తుంది. పాప చాలా అలవాటు పడిపోయింది. మిడ్ నైట్లో ఎన్ని టైమ్స్ లేస్తే అసలు ఎలా ఫీడ్ స్టాప్ చేయాలి, అసలు పాప మానుతుందా లేదా అని చెప్పేసి చాలా వర్రీ ఉండే. సో ఇంకా 12 months వరకు జర్నీ అయితే అలా అయిపోయిందండి. 12 months తర్వాత నేను ఎలా స్టాప్ చేశానంటే, మార్నింగ్ చెప్పాను కదండి, మార్నింగ్ ఫీడ్ చేసి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత లంచ్ టైంలో 12:30 to 1:30 టైంలో నేను ఫీడ్ స్టాప్ చేశాను. ఇంకా పాపకి ఫీడింగ్ ఇవ్వలేదు. సో తను కూడా ఒక 1 weekలో అలవాటు పడిపోయింది. ఆ టైంలో అసలు ఫీడ్ తాగేది కాదు, అంటే డే అంతా తాగేది కాదు. మార్నింగ్ 9 తాగితే మళ్ళీ ఈవినింగ్ 6:30కి వచ్చాక ఇచ్చేసేదాన్ని. 6:30 తర్వాత మళ్ళీ డిన్నర్ టైమే. సో అలా అలా కొన్ని రోజుల వరకు అలా అయిపోయింది. ఇంకా 15 months రానే వచ్చింది. సో ఎట్లాగైనా డెఫినెట్లీ నేను ఫీడ్ స్టాప్ చేయాలి. సో మార్నింగ్ ఇచ్చేసి వెళ్ళి ఈవినింగ్ కూడా ఇవ్వకపోయేదాన్ని. జస్ట్ స్లీప్ టైం అంటే మార్నింగ్ 9 అయితే మళ్ళీ నైట్ 10కి 11కి అట్లా ఫీడ్ చేసేదాన్ని. అప్పటి వరకు నేను ఫీడింగ్ అతనికి ఇవ్వలేదు. ఇంకా అట్లా ఒక 1 month అలవాటు అయింది. 1 month తర్వాత డెఫినెట్లీ నేను ఇంకా ఫీడ్ స్టాప్ చేయాలి అని చెప్పేసి మార్నింగ్ కూడా స్టాప్ చేశాను. ఒక్క 1 week మార్నింగ్ స్టాప్ చేశాను. తర్వాత ఇంకా అలా కూడా అలవాటు పడిపోయింది. మార్నింగ్ ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ మనం 6కి అట్లా లేస్తాం కదా. సో అప్పుడు ఇచ్చేసి పాపను పడుకోబెట్టేసి నేను లేచి ఇంకా రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ వచ్చాక ఈవినింగ్ కొంచెం లిటిల్ క్రాంకీ ఏడుస్తే జస్ట్ ఒక 2 minutes అట్లా ఇచ్చేసి వదిలేసేదాన్ని. తర్వాత తనే మర్చిపోయేది. తన దగ్గరికి వచ్చినా కానీ ఇట్లా కితకితలు పెట్టేసి ఆడిపిస్తే సో మర్చిపోయి డైవర్ట్ అయిపోయేదండి. సో అట్లా అయిపోయింది. ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయామండి, ఇంకా ఫీడింగ్ స్టాప్ చేయాలి. ఎట్లా అంటే పాప సరిగ్గా ఫుడ్ తినట్లేదు, ఓకే స్టాప్ చేసేద్దామని అనిపించేసిందండి. ఎందుకంటే ఓకే మదర్ మిల్క్ చాలా మంచివే, బట్ ఫ్యాట్ రావట్లేదు. సో ఫుడ్ ఇవే పాలు తాగితే ఇంకా బయట ఫుడ్ ఏం తినదు కదండి. అందుకే సో స్టాప్ చేసేద్దాం అనుకున్నాము. స్టాప్ చేసేసి ఇంకా మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ అది 6 o'clock ఒకసారి మండే రోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మండే రోజు 6 o'clockకి ఫీడ్ చేసేసాను. ఫీడ్ చేసేసి ఇంకా వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి. యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పాపను వదిలేసాను. 6 o'clockకి ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను. ఆఫీస్ అయిపోయిన తర్వాత పాప దగ్గరికి వెళ్ళలేదు. సో మండే రోజు మొత్తం అయిపోయింది. యాక్చువల్గా నేను చాలా అసలు ఏడ్చేసాను. పాప లేకుండా పడుకోవడం కూడా ఫస్ట్ టైము. సో అసలు ఫీడింగ్ స్టాప్ చేయాలని లేకుండే, ఏం కాదులే ఇంకొన్ని రోజులు ఇచ్చేద్దాము అంటే మా ఆయన అన్నారు, ఎప్పటికన్నా ఇది స్టాప్ చేయాల్సిందే కదా, నువ్వు ఇట్లా ఏడుస్తే ఎట్లా అని చెప్పేసి కొంచెం ధైర్యం అయితే చెప్పిండండి.
అయ్యో నేను పాపను దూరం చేసుకుంటున్నాను, నేను స్టాప్ చేయను. ఎట్లా అంటే మదర్కి ఒక బ్రెస్ట్ ఫీడింగ్కి పాపకి చాలా కనెక్షన్ ఉంటుందండి. అది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది డెఫినెట్లీ. సో ఇంకా మండే రోజు మొత్తం అయిపోయిందండి. మండే రోజు మొత్తం అయిపోయింది. ట్యూస్డే రోజు కూడా పాపను చూడకుండా, సో ఫీడింగ్ ఇవ్వకుండా నేను ట్యూస్డే రోజు ఈవినింగ్ నుండి నాకు పెయిన్ లైట్గా స్టోర్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇంకా కొంచెం టచ్ చేసిన పెయిన్ రావడం అట్లయితే స్టార్ట్ అయింది నాకు. సో ఇంకా వెడ్నెస్డే రోజు వచ్చేసి మార్నింగ్ చాలా హెవీగా ఉందండి. మార్నింగ్ అసలు నేను స్ట్రైట్గా పడుకొని లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిరగాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది అసలు నాకు. సో ఇంక ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా అంటే చాలా పెయిన్ ఎట్లా ఉంటుందంటే అసలు ఆ బ్రెస్ట్ ఫీడ్ ఎవరైతే స్టాప్ చేస్తారో ఫుల్గా స్టోరేజ్ అయిపోతుందో ఆ మదర్స్కే తెలుస్తుందండి. ఖచ్చితంగా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంకా 9 o'clock అట్లా ఈవినింగ్ 9 o'clock అట్లా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని అయితే అనుకున్నానండి. ఎందుకంటే నేను అసలు తట్టుకోలేకపోయాను ఆ పెయిన్. అసలు అట్లీస్ట్ నేను హెయిర్ని కోమ్ చేసుకోవడానికి కూడా నాకు హ్యాండ్ లిఫ్ట్ కూడా రాలేదండి. సో అసలు నడవలేకపోయినా, పడుకుంటే ఒక సైడే పడుకోవడం, అసలు ఇంకో సైడ్ తిరగడానికి కూడా రాలేదు. సో ఇదంతా లైట్గా ఫీవర్ కూడా స్టార్ట్ అయిందండి. సో కరెక్ట్ కాదని చెప్పేసి నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే అవ్వాలనుకున్నా. సో మా హస్బెండ్కి ఒక ఫ్రీ కన్సల్టేషన్ యాప్ ఉంటుందండి, డాక్టర్స్ని కలవచ్చు. సో ఏముంది ఒక్కసారి సజెషన్ తీసుకుందాము ఏమవుతుంది అని చెప్పేసి నేను సజెషన్ అయితే తీసుకున్నా. మేడం ఇట్లా లైట్గా ఫీవర్ వచ్చింది, ఫీడింగ్ అయితే స్టాప్ చేయాలనుకుంటుంది, మరి ఎట్లా అంటే తను చెప్పింది ఏంటంటే ఎట్లా ఉంది పెయిన్ అని అన్నీ అడిగింది. హెవీగా ఉంది యాక్చువల్గా మండే నుండి ఇప్పుడు వెడ్నెస్డే నేను న్యాచురల్గా సాల్వ్ చేసుకుందాం అనుకున్నా ఈ ప్రాబ్లమ్ని, బట్ నాకు పెయిన్ చాలా ఘోరంగా ఉంది, నేను అసలు భరించలేకపోతున్నా అని చెప్పేసి నేను మేడంకి అయితే చెప్పడం జరిగిందండి. అయితే మేడం ఏమన్నారు, ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారండి. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్స్ నా కోసం నేను మేడంని అడిగానండి. మీరు కూడా మీ డాక్టర్స్ని సలహా తీసుకొని మీకు ఓకే అనుకుంటేనే అందరిగా మూవ్ అవ్వండి. యాక్చువల్గా నేను నా జర్నీని నేను షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ని వాడానని చెప్తున్నాను మీకు. ఈ ట్యాబ్లెట్స్ నైట్ 2 వేసుకొని యాక్చువల్లీ ఏం చెప్పారంటే మన బ్రెస్ట్లో 2 days నుండి స్టోర్ అయిన ఫుల్ మిల్క్ ఉంటుంది కదండి, అసలు దగ్గర చాలా అసలు ఘోరంగా స్టోర్ అయిపోయి ఉంటాయి. అవన్నిటిని మనం తీసేయాలండి, లేదంటే ఇన్ఫెక్షన్ అవుతుంది డెఫినెట్లీ. సో ఆ మొత్తం స్టోరేజ్ అంతా తీసేసిన తర్వాత యాక్చువల్గా స్టోరేజ్ని తీయడానికి కూడా మనకు హ్యాండ్తో అయితే చాలా పెయిన్ అవుతుందండి. సో నేను మన చీకో బ్రాండ్ నుండి మదర్ బ్రెస్ట్ ఫీడ్ మిషన్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా ఇది హ్యాండ్తోనే ప్రెస్ చేసేది. నాకు అప్పుడు నా డెలివరీ అప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతే నాకు అందుబాటులో ఇదే ఉండే అండి, అందుకే ఇదే తీసుకున్నా. లేకుంటే ఎలక్ట్రిక్ది మిషన్ ఉంటుంది, అదైతే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మనకు చేతికి పని లేకుండా జస్ట్ స్విచ్ ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. బట్ నాకు అది అందుబాటులో లేక సరేలే ఏదైతే ఏముంది పని చేస్తుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది కూడా కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది, బట్ ఇది ఓకే అండి, నాకైతే అలవాటు అయిపోయింది. సో నా మిల్క్ అంతా స్టోరేజ్ అంతా తీసేసాను కంప్లీట్గా, అసలు కొంచెం కూడా లేకుండా కంప్లీట్గా మనకు తెలుస్తుందండి. ఫస్ట్ స్టోర్తో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఫీడ్ తీసిన తర్వాత అంటే మిల్క్ తీసేసిన తర్వాత ఎలా ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుందండి. సో అట్లా అయిపోయిన తర్వాత నేను డిన్నర్ చేసేసి ఈ ట్యాబ్లెట్స్ అయితే 2 వేసుకున్నానండి. ఎట్ ఏ టైం 2 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి డోస్. 2 ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత యాక్చువల్లీ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ట్యాబ్లెట్స్ వేసుకుంటే నెక్స్ట్ బేబీకి మిల్క్ ఉండవు అని అంటున్నారు అని అంటారు కూడా, సహజంగా పెద్దవాళ్ళు కానీ అందరు అంటారు, నాకు కూడా అన్నారండి. కాకపోతే నేనైతే న్యాచురల్గానే ఫీడ్ అనేది స్టాప్ చేద్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదండి. చాలా అంటే చాలా పెయిన్ ఉండింది, చెప్పాను కదా. సో ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ని పర్టికులర్గా పాయింట్ అడిగాను, మరి నెక్స్ట్ బేబీకి, నాకు ఫస్ట్ బేబీ అండి ఇప్పుడు, నెక్స్ట్ బేబీకి ఫీడ్ ఉండదని అంటున్నారు, మరి మన ప్రాబ్లం ఉంటుందా, ఈ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని కూడా అడిగాను. సో తను ఏమందంటే ఈ డోస్ వచ్చేసి 1 week వరకే ఉంటుందండి, అన్ని మంత్స్ ఉండాలంటే ఉండదు, 1 week వరకే ఉంటుంది, మీకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అయితే చెప్పారండి. సో డాక్టర్ కూడా చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేక వేసేసుకున్నాను. 2 ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇంకా దుపట్టా ఏదైతే ఉంటుందో ఆ దుపట్టాని చెస్ట్కి గట్టిగా కట్టాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రా వేసుకున్నా ఏది వేసుకున్నా మనకు అంత సపోర్ట్ ఉండదు, ఎక్స్టెండ్ అవుతుంది బ్రా. సో కరెక్ట్గా టై చేసేస్తే బ్రెస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా, స్టోర్ అవ్వకుండా హోల్డ్ చేసేస్తుందండి.
సో ఇంకా 2 డేస్ అయితే నేను నాన్ స్టాప్గా కట్టుకొని అయితే ఉన్నానండి. సో అట్లా నాకు ఇంకా ఫీడ్ అనేది స్టాప్ అయిపోయింది సో మిల్క్ స్టాప్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చెక్ చేసుకుందామని చెప్పేసి ఒక 3-4 డేస్ తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే లిటిల్ డ్రాప్ వచ్చేదండి. అదైతే ప్రాబ్లం లేదు, అది అలానే వస్తుంది. నార్మల్గా ఒక 10 డేస్లో టోటల్గా మీకు మిల్క్ అనేది అయితే స్టాప్ అయిపోతాయండి అని చెప్పేసి అన్నారండి. సో ఇదండి యాక్చువల్గా నా జర్నీ వచ్చేసి. ఇంకా పాప అయితే కొంచెం ఈజీగానే మర్చిపోయిందండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి పాపకి కొంచెం డైవర్ట్ చేస్తూ వచ్చాను. సో పాప కూడా అంత ఇబ్బంది ఏం పడలేదు. కాకపోతే నైట్ టైంలో పాపకి చాలా తాగడం, మిడ్ నైట్లో నాన్ స్టాప్గా తాగడం అలవాటు ఉండే కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందండి. 3 డేస్లో పాప కూడా కంప్లీట్గా మర్చిపోయింది. యాక్చువల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ మీ మదర్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ మదర్ ఇన్లా ఎవరన్నా వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలండి. ఒక్కరితో అస్సలు కాదండి. అసలు స్టాప్ చేయడం అసలు ఇంపాసిబుల్ నాకు తెలిసి. ఎందుకంటే మీరే చాలా పెయిన్తో ఉంటారు, ఇంకా పాపను పట్టుకోలేరండి, అసలు లిఫ్ట్ కూడా చేయలేరు. సో న్యాచురల్గా అయితే మీరు ఫీడ్ని స్టాప్ చేయడానికి 200% ట్రై చేయండి. ట్రై అవ్వకపోతే మీరు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లైట్గా ఫీవర్ ఉన్నా లేదంటే అసలు ఓపిక లేకున్నా, అసలు చాలా బ్రెస్ట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉన్నా కానీ మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది డెఫినెట్లీ. ఏం పెయిన్ లేకుండా నార్మల్గా లైట్గా ఫీవర్ లేకుండా అసలు స్టోర్ అవ్వకపోయినా ఇంకా మీరు ఇంకో 2-3 డేస్ వెయిట్ చేసినా నో ప్రాబ్లం అండి. యాక్చువల్గా నాకు అసలు 2 డేస్కి అసలు అవ్వలేదు. మండే రోజు బాగానే ఉన్నా, ట్యూస్డే హాఫ్ డే వరకు బాగానే ఉన్నా, తర్వాత లైట్గా స్టోర్ అవ్వడం స్టార్ట్ అయింది, ఇంకా పెయిన్ కూడా స్టార్ట్ అయింది. వెడ్నెస్డే అయితే అసలు చెప్పలేనండి ఆ పెయిన్ని నేను. ఇంకా 9 o'clock అట్లా డాక్టర్ని అయితే కన్సల్ట్ అయిపోయినాం. సో ఖచ్చితంగా మీరైతే మదర్ కానీ, ఫాదర్ కానీ ఎవరుంటే వాళ్ళదైతే సపోర్ట్, పాపను పట్టుకోవడానికి అయితే సపోర్ట్ అయితే తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే చెప్పాను కదండి అసలు అవ్వదు. ఇంకా ఇంతే అండి. ఇంకా పాప జర్నీ అయితే, నా జర్నీ ఫీడింగ్ అయితే బాగానే స్టాప్ అయితే అయిపోయింది. కొంచెం సాడ్గా, కొంచెం ఎమోషనల్గా, కొంచెం ఫిజికల్ కష్టంతో అట్లయితే మేము ఎండ్ అయితే చేసేసామండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అయితే పింగ్ చేయండి, నేను డెఫినెట్లీ అందరికీ రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.